లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా మాకు తెలియజేయండి. విజయవాడలో నిర్వహించిన విజయ్ సభ ఒక చరిత్రాత్మక ఘట్టంగా మారిపోయింది. సభ ప్రాంగణం జనసంద్రోహంతో కిక్కిరిసిపోగా ఎటు చూసినా నీలిరంగు జెండాలు రెపరెపలాడుతూ కనిపించాయి. ముఖ్యంగా సభ ప్రారంభమైనప్పటి నుండి వాతావరణంలో ఒక రకమైన ఉత్కంఠత నెలకొంది. సభా వేదికపై ఉన్న నాయకులు ఒక్కొక్కరుగా ప్రసంగిస్తూ ప్రజా సమస్యల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు సభ ప్రశాంతంగానే సాగింది. కానీ ఎప్పుడైతే ఒక ముఖ్య నాయకుడు తన ప్రసంగంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించారో అప్పటికప్పుడు సభ ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచింది. ఆ పేరును వినపడగానే వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు ఏకకాలంలో జై జగన్, జై జగన్ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. ఆ నినాదాలు హోరుకు సభ ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది. మైకులో మాట్లాడుతున్న నాయకుడి స్వరం కూడా వినపడినంత స్థాయిలో జనం కేరింతలు కొట్టారు. ఈ సంఘటనను గమనిస్తే జగన్ పట్ల ప్రజల్లో ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గలేదని స్పష్టంగా అర్థమవుతుంది. విజయ్ సభ కేవలం ఒక రాజకీయ సమావేశంలా కాకుండా ఒక ప్రజా ప్రవాహంలా కనిపించింది. సభకు వచ్చిన యువత, వృద్ధులు, మహిళలు అందరూ జగన్ పేరు వినగానే ఒక రకమైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. సభలో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది సైతం జనాలను నియంత్రించడం కష్టతరంగా మారింది. వేదికపై ఉన్న సీనియర్ నాయకులు సైతం ఈ స్పందన చూసి ఆశ్చర్యపోయారు. ప్రజల్లో జగన్ ముద్ర ఎంత బలంగా ఉందో ఈలలు, చప్పట్లు మరియు జై జగన్ నినాదాలు నిరూపించాయి. ఈ స్థాయిలో స్పందన రావడం అనేది రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు విమర్శలు సమాధానం ఇచ్చేలా ఈ నినాదాలు గుంజాయించాయి. సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ అభిమాన నాయకుడి పేరు వినగానే తమ సీటు నుండి లేచి నిలబడి సంఘీభావం తెలపడం ఒక విశేషం. నిజానికి గత కొంతకాలంగా రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయో ఈ విజయ్ సభ ద్వారా కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చినట్లు కనిపిస్తుంది. సభలో వినిపించిన జై జగన్ నినాదాలు కేవలం ఒక వ్యక్తి పేరును సంబంధించిన మాత్రమే కావు. అవి ఒక సామాజిక వర్గం లేదా ఒక భావజాలం యొక్క బలమైన నమ్మకాన్ని ప్రతిబింబించాయి. వేదికపై ఉన్న నేతలు ప్రసంగిస్తున్న సమయంలో జగన్ ప్రవేశపెట్టిన పథకాలు లేదా ఆయన చేసిన పనుల గురించి ప్రస్తావన రాగానే జనం స్పందించిన తీరు అద్భుతం. సభ చివరి వరకు అదే ఊపు కొనసాగింది. ముఖ్యంగా యువత ఈ నినాదాల్లో పోటాపోటీగా పాల్గొన్నారు. సభ ముగింపున తర్వాత కూడా బయటకు వెళ్తున్న జనం జై జగన్ అంటూ నినాదిస్తూనే ఉన్నారు. ఈ విజయ్ సభ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో మరొక మైలురాయిగా నిలిచిపోతుందని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సభలో జరిగిన ఈ హంగామా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. జగన్ పేరు ఎత్తగానే సభ దద్దరిల్లిన దృశ్యాలు అమ్మాయిలకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. మొత్తానికి విజయ్ సభకు జగన్ పట్ల ఉన్న ప్రజాభిప్రాయాన్ని చాటి చెప్పడమే కాకుండా రాబోయే రాజకీయ యుద్ధానికి కేడర్ను సిద్ధం చేసినట్లుగా భావించవచ్చు.